హాయ్ గైస్, మరో కొత్త ట్రావెలింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి దిండి అనమాట. అమలాపురం దాటిన తర్వాత ఉంటుంది. ఆన్ ది వే చూడొచ్చు మీరు ఎలాగుందో, పచ్చని చెట్ల మధ్యలో భలే ఉందన్నమాట. మొత్తం పల్లెటూరు వాతావరణం నాకైతే చాలా నచ్చింది. ఈ ట్రావెలింగ్ మాత్రం లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలాగుంది ఏంటి అన్నది. అంటే మనకి రిసార్ట్ అయితే మనకి బుక్ అవ్వలేదు, పక్కనే హరిత రిసార్ట్ ఉందని తెలిసింది. సో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాం. ఇదైతే ది బెస్ట్ అనమాట. మీరు చూస్తున్నారు కదా సరోవర్, మీరు ట్రై చేస్తే ఇక్కడ ట్రై చేస్తే ఆన్లైన్లో బుకింగ్ అయితేనే వెళ్ళండి. ఇకైతే సూపర్ ఉంది, కానీ అక్కడ వచ్చేసి కాస్ట్ కొంచెం హై ఉంటుంది అనమాట. 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ లోపల యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి, వర్త్ అన్నారు. మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు అనమాట. హార్స్ రైడింగ్ కానీ గేమ్స్ కానీ చాలా బాగుంటాయంట. అడుగుతాం అక్కడ ఏమైనా ఛాన్స్ ఉందేమో అని, లేవు మొత్తం అయిపోయి అన్నాడు. సరే కదా అని చెప్పి దాని పక్కనే ఉంటుంది అనమాట హరిత రిసార్ట్. అక్కడికైతే వెళ్తున్నాం. మీరు ఇక్కడికి ఎలా రావాలంటే మీరు మ్యాప్స్ పెట్టుకొని రావచ్చు, దిండి రిసార్ట్స్ అని చెప్పి. అమలాపురం దాటిన తర్వాత సరౌండింగ్స్లోనే ఉంటుంది అనమాట. మేమైతే కార్ హైర్ చేసుకుని వచ్చాం. చూడొచ్చు హరిత రిసార్ట్. ఇది చూడడానికి ఓకేగా ఉందన్నమాట. సో మరి మనకి వేరే ఆప్షన్ లేక అలాగా వచ్చేసాం కదా అని చెప్పి మేమైతే ఇక్కడ దిగిపోదాం ఫిక్స్ అయ్యాం. సో కార్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి అడుగుతాం ఏమైనా ఛాన్స్ ఉందేమో. ఫోన్ చేసాం, ఛాన్స్ ఉంటుందేమో, ట్రై చేద్దాం రండి అన్నారు. అంటే ఎవరైనా క్యాన్సిల్ చేసేటట్టు ఉన్నారు, చేస్తే మాత్రం మీకు ఇస్తామని చెప్పారు. చూడొచ్చు హరిత రిసార్ట్ ఎలా ఉన్నది బయట నుంచి లుక్ ఇదనమాట. లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అది కూడా చెక్ చేయొచ్చు మనం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, దీని వెనకాలే మనకి ఏంటంటే బోటింగ్ కూడా ఉందన్నమాట. బోటింగ్ ఏంటంటే మినిమం 10 మెంబర్స్ రావాలి, అప్పుడే తీస్తా ఉన్నారు. అది ఇప్పుడు అయ్యేలా లేదులే అని చెప్పి రూమ్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు మన రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ ఎలా కనిపిస్తుందో. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా అలా కాసేపు అలాగా స్విమ్మింగ్ పూల్లో చిల్ అయ్యామన్నమాట. మీకు రూమ్ కూడా తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటంటే హోటల్ రూము. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి 5 వరకే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది మన రూమ్ అనమాట. ఈ రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉంటుందన్నమాట. అది చెప్పాం కదా బోటింగ్ అని, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో అదే అనమాట. ఆ బోటింగ్ వచ్చేసి అది కూడా 5 o'clockతో క్లోజ్, బట్ మినిమం 10 మెంబర్స్ ఉండాలన్నమాట. చూడొచ్చు రిసార్ట్స్ అంతా అలాగ ఉందో. ప్రతి మీరు ఏ రూమ్ తీసుకున్నా సరే మీకు స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అంతర్వేదికి అయితే వచ్చాం. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. చాలా మంది చెప్పారు అంతర్వేది చాలా బాగుంటుందని. సో ఆ టెంపుల్కి అయితే వచ్చాం. చెక్ చేయొచ్చు, టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. కాసేపు ఇంకా అక్కడ స్పెండ్ చేసిన తర్వాత పక్కనే బీచ్ ఉందని చెప్పారు. సో టెంపుల్తో కాసేపు స్పెండ్ చేసి ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. లోపలైతే చాలా బాగుంది, అంటే చాలా వింటేజ్ స్టైల్ ఉందన్నమాట. సో అయిపోయింది, ఇంకా మనం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇకైతే క్లోజ్ అనమాట. చూడొచ్చు బీచ్. ఇక లోపల చాలా మంది బైక్స్ కార్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. మీరు చూడొచ్చు మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందో. బీచ్ అయితే అసలు అలా లేవు అనమాట, డిఫరెంట్గా ఉంది. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. మొత్తం కార్స్ లోపలికి పోయి వైజాగ్ బీచ్ చూస్తాం కదా, మనం కార్స్ బైక్స్ ఏమో తీసుకెళ్ళాం లోపలికి. ఇక చాలా మంది అలాగే తీసుకొచ్చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. ఈవినింగ్ అసలు మొత్తం జనాలతో ఓ రేంజ్ ఉందన్నమాట. కాసేపు ఇక్కడ మీరు చిల్ అవ్వచ్చు. ఇది అయిపోయిన తర్వాత మేము బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. గోదావరి బ్రిడ్జ్ చూడొచ్చు, గోదావరిని అలా కవర్ చేసుకుంటూ ఇంకా ఆన్ ది వే టు వైజాగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతిదానికి నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.